దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మంచి సమరయుని గురించి వాక్య ధ్యానం చేసుకుందాము. ఈ వాక్య ధ్యానాంశం కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును లోకరక్షకుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క పాఠం వివరించటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. మాతో అందరితో మీరు మాట్లాడి నాయన బలపరచమని, ఈ చిన్న మాటలు నీ సన్నిధిలో చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని, వినిచున్న వారందరికీ దీవెనకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి చూసినట్లయితే, అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుచు తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయెను. అలాగే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కొన్న వాళ్ళకి ఇచ్చి తీసుకొని పోయి అతన్ని పరామర్శించిన. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికిచ్చి అతన్ని పరామర్శించెను. ఇంకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల మరలా వచ్చినప్పుడు అది నేను నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళుతున్నాడు అని ఇక్కడ లేఖనం తెలియచేస్తుంది. ఒక మనుషుడు అనంటే ఇక్కడ మనము రక్షించబడిన వ్యక్తిగా మనము తీసుకోవచ్చు. అతను యెరూషలేము అంటే పరిశుద్ధ పట్టణము, యెరికో అంటే శపితమైన పట్టణము. అతను దిగి వెళ్ళుచున్నాడు అంటే పరిశుద్ధ పట్టణం నుండి శపితమైన పట్టణమునకు అతను దిగి వెళ్ళుచున్నాడు అంటే లోకంలోనికి పాపంలోనికి దిగిపోయి దిగజారి వెనుకంజ వేసిన వ్యక్తిలాగా రక్షించబడి వెనుకబడిన వ్యక్తిలాగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు అనమాట. అతడు దిగి వెళుతున్నప్పుడు ఒక మనుషుడు వెళుతున్నప్పుడు దొంగల రూపంలో అతనిని వస్త్రాలు తీసివేసి అతని వస్త్రాలు ఏ విధంగా లాగివేసుకున్నారు, అదే విధంగా రక్షించబడిన వ్యక్తికి రక్షణ వస్త్రాలు దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ యొక్క రక్షణ వస్త్రాలను ఈ యొక్క అపవాది దొంగల రూపంలో రక్షణ వస్త్రాలను దోచుకుని అతనిని కొట్టి కొరప్రాణంతో అతను మరణమాగు అంటే చనిపోలేదు కానీ మరణానికి మరణ స్థితిలోనికి అతని దాడి చేసి అతనిని కొట్టి అక్కడ పడవేసి కొరప్రాణంతో విడిచి వెళ్తాడనమాట అపవాది. దొంగలు ఏ విధంగా అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచి వెళ్ళారో అదే విధంగా అపవాది కూడా రక్షించబడిన వ్యక్తి ఒక్కసారి రక్షించబడి ఒకసారి వెలిగించబడి వెనక చూసి దిగజారిన స్థితిలో ఒకసారి దేవునికి దూరం అయితే అపవాది చోటు చేసుకుని దొంగల రూపంలో అతన్ని కొట్టి అతని రక్షణ వస్త్రాలను తీసివేసుకుని అతన్ని మరణానికి దారి తీస్తాడనమాట. దారి తీసి అతన్ని మరణం అంచుల వరకు తీసుకువెళ్ళి వదులుతాడనమాట. అయితే అలాంటి స్థితిలో ఒక యాజకుడు చూసి ప్రక్కగా వెళ్ళిపోతాడనమాట. యాజకులు అంటే సేవ చేసేవాళ్ళు, దేవుని పరిచర్య యాజక ధర్మం జరిగించేవాళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అలాంటి వాళ్ళు అలాంటి యాజక ధర్మం చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఆ యొక్క మనుషుల్ని గ్రహించలేదనమాట. పెద్ద నువ్వు దిగజారిపోయి ఉంటే ఎవరు గమనించరు అనమాట. ఎవరు గమనించిన స్థితిలో ఆ యొక్క యాజకుడు ఏ విధంగా వెళ్ళిపోయారో అదే విధంగా అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారనమాట. రెండవసారిగా ఒక లేవీయుడు అంటే మందసమును మోయువారు లేవీయులు అనమాట. ఆ యొక్క మందిరమును కనిపెట్టుకుని చూసుకొని వారు లేవీయులు. అలాంటి లేవీయుడు కూడా పక్కగా వెళ్ళిపోయాడంటే ఈ లోకంలో పరిచర్య చేసేవారు కానీ నువ్వు దేవుళ్ళ నుండి జారిపోతే చూస్తూ వెళ్ళిపోయే వాళ్లే కానీ నీ స్థితిని చూసి గమనించే వాళ్ళంటూ ఎవరు ఉండరన్నమాట.
అలాంటి స్థితిలో మరి యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు. ఇతను మరి దెబ్బలతో కొరప్రాణంతో మరి అతను ఉన్నాడనమాట. అలాంటి స్థితిలో మరి చివరిగా ఒక సమరయుడు వచ్చి చూసి అతని మీద జాలిపడి అతనికి నూనె పోసి అతనికి గాయాలు కట్టి మరి ఆ యొక్క సమరయుడు మన యేసు ప్రభువారిగా మరి సాదృశ్యంగా కనిపిస్తుంది అనమాట. మరి యేసు ప్రభువారు మరి నువ్వు రక్షించబడి నువ్వు దిగజారిపోయిన స్థితిలో, అపవాది చేత దొంగలించబడిన స్థితిలో, మరి పాపంలో పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు చూసి మరి నీ యొక్క ఆ యొక్క స్థితిని చూసి ఆయన మరి ఆ యొక్క మనిషి మీద జాలిపడి అతనికి నూనె పోసి, మరలా అతనికి నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం అనమాట, అభిషేకానికి సాదృశ్యము. నూనె పోసి అభిషేకించి మరి ద్రాక్షారసముతో, మరి ద్రాక్షారసం అంటే యేసు ప్రభువారి రక్తముతో మనకి కనిపిస్తుంది అనమాట. ద్రాక్షారసముతో అతని గాయాలు కట్టి మరి దేవుడు అతన్ని ఒక మరి పూటకోళ్ళవాని, ఆ యొక్క సమరయుడు ఏ విధంగా పూటకోళ్ళవానికి ఇచ్చాడో అదేవిధంగా మరి యేసు ప్రభువారు మన కొరకు మరి వెల ఇచ్చి ఆయన మరి మనల్ని రక్షించిన దేవుడు అనమాట. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని రక్షించిన దేవుడు. ఆయన స్వరక్తంతో సంపాదించిన దేవుడు. మరి ఆయన స్వరక్తంతో మనల్ని మరి సంఘాన్ని సంపాదించిన దేవుడు కూడా మరి కుమారుడైన యేసు ప్రభువారు కూడా మన కొరకు తన విలువైన మరి పవిత్రమైన రక్తంతో ఆయన వెల చెల్లించి మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేసిన దేవుడు. ఆయన మనలను ప్రేమించి తన విలువైన రక్తంతో మనలను ఆయన కన్న దేవుడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుడు మన దేవుడు. అయితే మన దేవుడు జాలిగల దేవుడు, ఆయన మన యందు కనికరము గల దేవుడు. కాబట్టి మనము మనం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మంచి సమరయునిగా మరి దొంగల చేత కొట్టబడిన, దాడి చేయబడిన మరి మనలను, మరణానికి గురి అవుతున్న మనలను ఆయన రక్షించి మంచి సమరయునిగా మన మీద జాలిపడి మరి మనల్ని కొన్న దేవుడు, వెల ఇచ్చి రక్షించిన దేవుడు. ఆ దేవుని విడువక ఆయనను హత్తుకుని మనమందరము అంతం వరకు నమ్మకముగా జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.